హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై న్యూ ఛానల్ లిటిల్ షెఫ్స్ కిచెన్. లిటిల్ షెఫ్స్ కిచెన్ ఎప్పుడు పెట్టారు అని మాత్రం అనకండి, రీసెంట్గానే పెట్టాను. మా పిల్లల కోరిక, బట్ నా కోరిక కూడాను. ఎస్పెషల్లీ వంటగదికే అంకితం, వంటగదే జీవితం అనుకునే నాలాంటి హౌస్ వైఫ్స్కి యూట్యూబ్ ఛానల్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్ అండి. ఏదన్నా మన చిన్న చిన్న టాలెంట్స్ని ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ఇది మంచి యూస్ఫుల్ ప్లాట్ఫామ్ అని నా ఫీలింగ్. నాకు అందరి హౌస్ వైఫ్స్ లాగానే, అందరి ఆడపిల్లలాగానే నాకు కొన్ని భయాలు ఉండేవి. ఏమంటారు, ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలా సబ్స్క్రైబ్ అవుతారా లేదా, సబ్స్క్రైబర్స్ వస్తారా లేదా, ఏమన్నా బ్యాడ్ కమెంట్స్ వస్తాయేమో, నలుగురు ఎగతాళి చేస్తారేమో, ఇప్పుడు అందరిలో నవ్వుల పాలవుతామా, అవసరమా అని చాలా చాలా భయాలు ఉండేవి. అలాంటి భయాలన్నిటినీ దాటుకొని ఇప్పుడు కెమెరా ముందుకొచ్చానండి. ఇది నా ఫస్ట్ ఇంట్రడక్షన్ వ్లాగ్ ఇన్ మై ఛానల్, ఎస్పెషల్లీ ద లిటిల్ షెఫ్స్ కిచెన్. హ్యాండిల్ నేమ్ వచ్చేసి సుధా గుంటముక్కల అని ఉంటుంది. ఇక మన ఛానల్ విషయానికి వస్తే, మన లిటిల్ షెఫ్స్ కిచెన్ అనేది మా పిల్లల ఇష్ట ప్రకారం పెట్టిన పేరండి. ఏదైనా ఫుడ్ వ్లాగ్స్ చేద్దాము, ఫుడ్ ఐటమ్స్ ఏమైనా చేద్దామని పెట్టాము. పిల్లలకు వచ్చేసి మా పెద్ద పాప ఏమో 7th క్లాసు, మార్నింగ్ 7:30కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ 4:30కి వస్తుంది. వచ్చిన దగ్గర నుంచి దాని హోంవర్క్స్, ప్రాజెక్ట్ వర్క్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని చెప్పి దానికి టైం సరిపోవడం లేదు. సో దాని ఇష్ట ప్రకారం సండే ఫుడ్ వీడియోస్ పెడదాము, వీక్ డేస్లో మాత్రము నా ఇష్ట ప్రకారం ఏదైనా మంచి కంటెంట్ తీసుకొని ఏదైనా వ్లాగ్ చేద్దాము అని అనుకుంటున్నానండి. సో అసలు ఎవరు ఈ సుధా గుంటముక్కల, ఈ లిటిల్ షెఫ్స్ కిచెన్ అండ్ ఏంటి అనేది ఎవరికి అందరికీ తెలియాలి. సో మనకంటూ ఒక ఇంట్రడక్షన్ ఉండాలి అని చెప్పి మన యూట్యూబ్ సీనియర్స్ నాకు సజెస్ట్ చేశారు. ఇంట్రడక్షన్ వీడియో ఒకటి చెయ్యి, నువ్వు అనేదాన్ని ఒకదాని ఉన్నావు కాబట్టి ఇంట్రడక్షన్ చేసి ఒక వీడియో అప్లోడ్ చేయి, నలుగురికి తెలుస్తుంది, 4 సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అని ఎవరో ఒక యూట్యూబ్ ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. సో దాన్ని చూద్దాం, చేద్దాం, తప్పేముంది అని వీడియో చేస్తున్నాను. సో ఇంకా నా విషయానికి వస్తే, ఎప్పుడు బయటికి వెళ్ళింది లేదండి. ఎవరేమి కమెంట్స్ వస్తాయో ఏమో, ఒక చిన్న భయం అయితే ఉంది. సో అన్నిటిని దాటుకొని తప్పేముంది, మన వీడియో చూసినంత వరకు ఎదుటి వాళ్ళకి ఏ విధమైన హాని జరగకుండా, అసభ్యంగా లేకుండా, అసహ్యంగా లేకుండా, ఎస్పెషల్లీ లేనంత వరకు, మన తప్పు లేనంత వరకు వీడియో చేయడంలో తప్పు లేదు అని నా ఫీలింగ్. ఎందుకు భయపడాలి? అందరూ చక్కగా హౌస్ వైఫ్స్ చక్కగా బయటకు వచ్చి వీడియోస్ చేస్తున్నారు. అందరినీ మన యూట్యూబ్ ప్రేక్షక దేవుళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ న్యూ కమర్ యూట్యూబర్ని కూడా ఎంకరేజ్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలాంటి వ్లాగ్స్ చేస్తే బాగుంటుంది, ఇలాంటి కంటెంట్ మీద మనం వ్లాగ్స్ చేస్తే నలుగురికి కాస్త ఉపయోగంగా ఉండాలి కాబట్టి ఎలాంటివి చేస్తే బాగుంటుంది, ఎలాంటివి చేస్తే ఎంటర్టైనింగ్గా ఉంటుంది, అలాంటి సజెషన్స్ అన్నీ నాకు కమెంట్లో పెట్టండి. నాకు ఈ ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టేశాను ఆల్రెడీ, బట్ నాకు జీరో నాలెడ్జ్. ఏం చేయాలో తెలీదు, ఎలా ఎడిటింగ్ చేయాలో తెలీదు, థంబ్నెయిల్ అంటే ఏంటో తెలీదు. మీరున్నారుగా, నా యూట్యూబ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నా వెల్ విషర్స్ ఉన్నారు, సో మీరే సజెస్ట్ చేస్తారు అని ఒక ధైర్యంతో ముందుకొచ్చాను. సో నాకు చిన్న చిన్న సజెషన్స్ ఇవ్వండి. ఇప్పుడు నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా, ఈ వీడియోలో మన ఏం మిస్టేక్స్ ఉన్నాయి, వీడియో క్లారిటీ లేదా, లేదంటే వాయిస్ క్లారిటీ లేదా, ఏది ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన ఈ వీడియోలో ఏం చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి అనేది ఒక కమెంట్ రూపంలో నాకు చెప్పండి. నేను కరెక్ట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం టెన్షన్గా ఉంది మాట్లాడడానికి. సో అందుకే కొంచెం మిస్టేక్స్ వస్తున్నాయి. సో అర్థం చేసుకోండి, సజెషన్స్ ఇవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. నేను ఒక దాన్ని ఉన్నాను, నాకు ఒక కొత్త యూట్యూబర్ వచ్చింది అని అందరికీ, మీ ఫ్రెండ్స్కి తెలియాలి కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సజెషన్స్ మాత్రం ఇవ్వటం మర్చిపోవద్దు, ఎందుకంటే అది నాకు చాలా ఇంపార్టెంట్. నేను కంటిన్యూగా వీడియోలు చేయాలి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి మనం కరెక్షన్ చేసుకుంటూ ఒక్కొక్క వీడియోని అప్లోడ్ చేసుకోవాలి అంటే ఈ సజెషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్.
సో సజెషన్స్ ఇవ్వండి, లేదంటే ఒక మంచి ఐడియా ఇవ్వండి, ఈ కంటెంట్ మీద మాట్లాడండి మీరు అని, లేదంటే ఇలా చేయండి వీడియోస్ అని కానీ ఎంతోమందిని ఆదరిస్తున్నారు. అదేవిధంగా నాలాంటి కొత్త యూట్యూబర్ని కూడా ఆదరించండి.